ఈ రోజు మనతో ఉన్నారు బీజేపీ నేత ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ కిలార్ దిలీప్ గారు ఉన్నారు. ఆయనతో విహారీ మీడియా చిన్న చిట్ చాట్ చేస్తుంది. దిలీప్ గారు నమస్తే సార్. నమస్కారం. దిలీప్ గారు, ఇప్పుడు యుద్ధ వాతావరణం అనేది నెలకొంది. మొన్న జరిగిన సింధూరం 1 ఎలా చూస్తారు? భారతదేశం ఒక గొప్ప డెవలపింగ్ నేషన్. ఇవాళ రాబోయే ఏళ్లలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశం ఎటువంటి విపత్తినైనా ఎదుర్కోగలిగే శక్తిలాగా మారింది. కనుక పాకిస్తాన్ లాంటి దేశం ఏమాత్రం కూడా మనకు ఒక పోటీగా కానీ లేకపోతే మనకు ఒక శత్రువుగా కానీ కూడా మనం పరిగణించకూడదని చెప్పి నేను భారతదేశీయుల్ని అర్థిస్తున్నాను. అలానే ఇవాళ పాకిస్తాన్ ఏదైతే మనల్ని డిస్టర్బ్ చేస్తుందో, మొన్న 26 మందిని ఏ విధంగా అయితే చాలా ఘాతకంగా వారు ప్లాన్ చేసి వాళ్ళని హతమార్చారో దానికి ఒక చిన్న సూచకం మాత్రమే ఈ సింధూరం అని చెప్పి కూడా నేను చెప్తున్నాను. 2 వీర మహిళలను పంపించి వారికి ఎంతో చక్కగా భారతదేశం సమాధానం చెప్పింది. ఇవాళ పాకిస్తాన్ వార్ అనేది ఎక్కువ సమయం గడిచే యుద్ధం అనిగా నేను అనుకోవట్లేదు. దీన్ని త్వరలోనే సమాప్తం జరిగి 1-2 రోజుల్లోనే ఇది సమాప్తం అయిపోతుంది. భారతదేశం ఒక శక్తి, సామర్థ్యం, ఇంటెలిజెన్సు ఇటువంటి వాటికి పాకిస్తాన్ ఎక్కడ కూడా ఒక శూన్యం అంతా కూడా నిలవటానికి సాగదు. అందుకని ఈ యుద్ధం మ్యాక్సిమం ఇంకో 48 గంటలు కానీ 72 గంటల్లో కానీ ఇది కంప్లీట్ అయిపోయి ఒక పాకిస్తాన్కి గుణపాఠంగా రాబోయే ఏళ్లలో ఇటువంటి తప్పులు చేయకుండా కూడా భారతదేశం పాఠం నేర్పిస్తుందని కూడా నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలా సమర్థవంతంగా దీన్ని నిర్వర్తించారని కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ 2 సిటీలకి హై అలర్ట్ ప్రకటిస్తున్నారు. దానికి ఎలా చూస్తారు? మనం గమనించినట్టయితే సాధారణ మనిషికి ఇది తెలియట్లేదు, కానీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, అట్లానే గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్ దాకా, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఈ దేశం ఒక నాగరికులు చాలామంది కూడా మనకి ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ప్రతి దగ్గర కూడా ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏదైతే మనకి లా ఉందో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనం చూసినట్టయితే చాలామందిని మన దేశంలో నుంచి పంపించేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ గవర్నమెంట్ దాని మీద ఒక ఇనుమ హస్తం లాగా ఏమీ వేయకుండా దాన్ని వదిలేశారు. ఇవాళ ఖచ్చితంగా ఇటువంటి పాకిస్తాన్ నేషనల్స్ కానీ బంగ్లాదేశ్ నేషనల్స్ కానీ ఏరువేసి వారిని దేశం నుంచి పంపించాల్సిన బాధ్యత చాలా అవసరం. ఇవాళ ఇటువంటి వార పరిస్థితిలో మనం గమనించినట్టయితే పూర్తి భారతదేశం ఒకటే మాట మీద ఉంది. అది అపోజిషన్ రాహుల్ గాంధీ మాటే కానివ్వండి, లేకపోతే ఎటువంటి నాగరికుడు కానీ ఒక భారతీయుడు అన్నవాడు అందరూ ఒకటే మాట మీద వచ్చారు. కనుక మీరు గమనించినట్టయితే అపోజిషన్లో ఉన్నారనే మాటకు కానీ రేవంత్ రెడ్డి నిన్న తీసుకున్న నిర్ణయం, పాకిస్తానీస్ కానీ లేకపోతే బంగ్లాదేశీస్ కానీ ఎవరైనా నాగరికులు ఉంటే వాటిని మనం ఐడెంటిఫై చేయాలనే ఏదైతే ఆర్డర్ పాస్ చేశాడో, ఇక్కడ కూడా షర్మిల అతన్ని చూసి నేర్చుకుని దేశభక్తి అంటే ఏంటి అనేది కూడా ఆ అమ్మాయి చెప్పాల్సిన బాధ్యత కూడా ఆవిడకు ఉంది. అట్లానే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నవారైనా సరే, మనం పాకిస్తానీస్ని కానీ బంగ్లాదేశ్ వారి దేశస్తుల్ని మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయటం చాలా అవసరం. ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ మనం అట్లీస్ట్ ఒక దగ్గరికి తీసుకొచ్చి షెల్టర్ క్యాంప్స్ లాగా పెట్టి వారిని వేరే వాళ్ళ దేశాలకు పంపించడం అనేది చాలా అవసరమైన నీడ్. ఇవాళ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అని నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు బెంగాల్లో కూడా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా సహకరించట్లేదు అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? వారిని వెన్నుమొక్క వంచి సహకరించే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఇది చేయకపోతే మనం భారతదేశంలోనే పాకిస్తాన్ కంటే పెద్ద యుద్ధం మనం భారతదేశంలో మనం ఫైట్ చేయాల్సి వస్తుంది. అందుకని దానికి ఎటువంటి యుద్ధం అవసరమైనా కానీ వెనకాడకూడదని చెప్పి నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా దీన్ని నేను ఆశిస్తున్నాను. ఇటువంటిది కూడా జరుగుతుంది కూడా. సిపిఐ నారాయణ గారు నిన్న ఒక మాట మాట్లాడారు, యుద్ధం అవసరం లేదంటున్నారు. దానికి మీరు ఎలా స్పందిస్తారు? యుద్ధం అవసరం లేదన్నది దాన్ని ఇంకో విధంగా చూడాలి. నేను మొదటి చెప్పినట్టు మన భారతదేశానికి ఉన్న శక్తి ముందు చాలా చిన్నది పాకిస్తాన్. యుద్ధం అవసరం లేకుండానే యుద్ధం అయిపోయే పరిస్థితి మనకి ఏర్పడుతుంది. ఇంతవరకు ఎటువంటి క్యాజువాలిటీ కూడా మన భారతదేశంలో ఒక్క మనిషి కూడా యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత చనిపోవడం లేదు. పాకిస్తానీస్ కూడా చాలా తక్కువ మంది, 9 లొకేషన్స్ ఏదైతే ఐడెంటిఫై చేసి ఓన్లీ టెర్రర్ క్యాంప్స్ని అటాక్ చేశామో, సివిలియన్స్కి ఎటువంటి కూడా హార్మ్ జరగకుండా మనం వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా మనం యుద్ధం చేస్తున్నామని కూడా నేను ఇక్కడ మీకు అందరికీ గుర్తు చేయదలుచుకున్నాను. ఇప్పుడు పిఎల్ఓ దగ్గర ఆర్మీ క్యాంప్ మీద దాడులు తక్కువ చేస్తున్నారు, కానీ పాకిస్తాన్ వాళ్ళు
కానీ అక్కడ సాధారణ పౌరుల మీద ఎక్కువ కాల్పులు జరుపుతున్నారని చెప్పేసి భారతదేశం ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎవరైనా వారికి చేతనైందే చేస్తారు కదా. వారి దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉంటాయో అదే వాడగలరు, కానీ లేని వాళ్ళు ఎక్కడ వాడతారు? వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏది కూడా వారి దగ్గర లేదు. మన దగ్గర ఉన్న సామర్థ్యం కానీ, మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ, మన దగ్గర ఉన్న ఆర్మ్స్ కానీ ఎటువంటివి కూడా వారి దగ్గర లేరు. కనుక వాళ్ళు చేయగలిగేదే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి అంత తప్ప వాళ్ళు ఏది చేయలేరు. మనం చాలా ఖచ్చితంగా వారిని వెన్ను వంచి వారిని మ్యాక్సిమం ఇంకో రోజు 2 రోజుల్లో దాన్ని ముగించి మళ్ళీ జీవనం నార్మల్గానే సాగే విధంగా గవర్నమెంట్ చేసే విధంగానే చేస్తుంది. ఓకే, ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఇప్పుడు భారతదేశం స్వాధీనం చేసుకోగలుగుతుందంటారా? ఇప్పుడు ప్రతి భారతీయుడు యొక్క మదిలో పలిచే మొదటి ప్రశ్న అదే. ఇది నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ప్రతి భారతీయుడు అనుకునేవాడికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని మన భారతదేశంలో ఐక్యం చేయటానికి ఇష్టపడే ఉంటారు, కానీ ఎవరు కూడా దాన్ని విడిగా చూద్దామని ఎవరికి మనసు పడి ఉండదు. అసలు ఎక్కడ కూడా మన ఇండియా మ్యాప్లు మీరు చూసినా కానీ ఇండియాని పూర్తిగానే వేసుకుంటాం, కానీ దాన్ని కోసేసి ఏనాడు మనం మ్యాప్లు ఇప్పటికీ పిల్లలకి చదివించాం. మరి అంటే మన గుండెలో ఉన్న ఆశ ఏంటో కూడా ప్రతి పిల్లడిని అడిగినా కానీ అది మనది, కాశ్మీర్ మనది అనేది మనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. అది కనుక అది ఎప్పటికైనా మనలో కలవాల్సిందే. అది కూడా సాధ్యమయ్యేది నరేంద్ర మోడీ గవర్నమెంట్లో అనే కూడా నేను ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ రేపు అని కాదు, ఖచ్చితంగా అది జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి హయాంలోనే జరుగుతుంది. అది ఇవాళ జరుగుతుందా, రేపు జరుగుతుందా, ఎల్లుండి జరుగుతుందా అనేది మనం ఆయనకే దేశం ఒక ఆలోచన శక్తి ఉన్న మిలిటరీని కానీ లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ కానీ వారికి వదిలిపెడదామని నా ఆలోచన. కానీ జరుగుతుంది మాత్రం, ఇది మాత్రం తథ్యం. ఓకే, నిన్న రాత్రి ఇటు పంజాబ్ మీద కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్ మీద కొన్ని లాంచర్స్ వాళ్ళు ప్రయోగించారు, కానీ భారత ఆర్మీ వాటిని గాల్లోనే పిలిచేశారు. మన దగ్గర అంత శక్తివంతమైన లాంచర్స్ కానీ విమానాలు కానీ యుద్ధం ఉన్నాయంటారా? మన దగ్గర వరల్డ్లో ఉన్న బెస్ట్ ఎక్విప్మెంట్ మనం తెచ్చుకున్నాం. మీరు అది రఫేల్ జెట్సే కానీ లేకపోతే ఇవాళ ఉన్న టెక్నాలజీయే కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడిపే ఎక్విప్మెంటే కానీ ఇటువంటి యంత్రాల్లో మన దగ్గర ఉన్నది వరల్డ్లో బెస్ట్ ఎక్విప్మెంట్ ఈ గవర్నమెంట్లో మనం స్వాధీనం చేసుకుని ఉన్నాం. ఇటువంటి ఎక్విప్మెంట్ పాకిస్తాన్కి ఎక్కడా కూడా 1% కూడా దానికి దగ్గరలో కూడా వారి దగ్గర శక్తి కానీ లేకపోతే ఆ యుక్తి కానీ అట్లానే దాన్ని స్వాధీనం చేసుకునే డబ్బు కానీ వారి దగ్గర లేదు. ఆ గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ దివాళా తీసే కంపెనీ గురించి మనం ఏదన్నా మాట్లాడుకుంటే అటువంటి దేశంగా దాన్ని వాళ్ళు పరిగణించాలి. అటువంటి దేశాన్ని మనం ఒక శత్రువుగా కానీ లేకపోతే వారితో యుద్ధం చేయగలిగే శక్తివంతమైన దేశంగా మనం పరిగణించకూడదు. వారి శక్తి చాలా చిన్నది. అది మ్యాక్సిమం 2 రోజులకు 3 రోజుల కన్నా వారు మనని తట్టుకునే శక్తి లేదని మీకు చెప్తున్నాను నేను. ఇంకోటండి, రష్యా కానీ అమెరికా కానీ భారతదేశానికి సపోర్ట్గా ఉంటుందంటారా? ఇంకా స్టాండ్గా ఉంటుందంటారా? ఇదివరకు మనం ఇటువంటి ప్రశ్న 10 ఏళ్ల క్రితం అయితే ఇది సమాధానం చెప్పడానికి సంకోచించేవాళ్ళు. ఇవాళ నరేంద్ర మోడీ గారి ఫారెన్ పాలసీ కానీ లేకపోతే ఇతర దేశాలతో ఆయన పెట్టుకున్న రిలేషన్ కానీ అమెరికాతో మీకు తెలుసు. ఇవాళ ట్రంప్తో ఎంత చక్కటి రిలేషన్ ఉందో. ట్రంప్ ఆయన్ని మనం గమనించినట్టయితే ఒక పెద్ద అన్నలాగా చూస్తున్నాడు, కానీ మనం ఏదో థర్డ్ వరల్డ్ కంట్రీ, ఆయన ఏదో డెవలప్డ్ కంట్రీ లేకపోతే నెంబర్ 1 నేషన్గా ఆయన ఏనాడు పరిగణించలేదు. మన్ని ఇవాళ ఆయన చాలా గొప్ప దేశంగా నరేంద్ర మోడీ ఒక వరల్డ్ నాయకుడిగా ఆయన చూస్తున్నాడు. ఆయనకు ఒక పెద్ద బ్రదర్ లాగా కూడా ఆయన్ని చూస్తాం, మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి అమెరికా మనకి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ రష్యా కూడా మీరు గమనించినట్లయితే యుక్రెయిన్ వార్లో మనం రష్యాకి ఏ విధంగా అయితే పుటిన్ని నరేంద్ర మోడీ గారు సలహా ఇవ్వటం, దాన్ని బట్టి మన భారతదేశీయులందరినీ వెనక్కి తీసుకురావటం కానీ లేకపోతే వారు ఉద్దేశించి ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ఇన్వాల్వ్ అయ్యి అది వారికి సలహాలు ఇవ్వటం జరుగుతున్నాయో దాని ప్రకారమే పుటిన్ కూడా వీలైనంత వరకు పాకిస్తాన్కి సాధ్యమైనంత వరకు చేస్తున్నారు. మనం ఇవన్నీ గమనించినాక అన్ని దేశాలు మనకి సపోర్ట్గా ఉంటాయని అనటానికి ఎటువంటి ఆలోచన కూడా మనం భారతీయులంగా మనం ఆలోచన చేయబడలేదు. అదే ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అప్పుడు వార్ జరిగినప్పుడు ఫస్ట్గా నిలిచింది మనకి రష్యా. అవును, ఆ రష్యా ఇప్పుడు అంత సపోర్ట్గా ఉంటుందా లేదా అనేది ఒక ఆలోచన ఉంది. మనం ఎక్కడ అనుమానం పడాల్సిన అవసరం లేదు. రష్యా కానీ అమెరికా కానీ మనకి ఖచ్చితంగా మనకి సపోర్ట్గానే నిలుస్తారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సింధూరం 2 ప్రయోగిస్తారంటారా? పాకిస్తాన్ దీంతో పాఠం నేర్చుకుని
వారు ఒక అడుగు కూడా ముందుకు వెళ్లకుండా ఆగిపోతారని నేను అనుకుంటున్నాను. వారి శక్తి లేదు గనక. ఒకవేళ ముందుకెళ్తే అది సింధూరం 2 ఖచ్చితంగానే వాళ్ళ మీద ప్రయోగించబడుతుంది. అది ఇప్పుడు జరిగిన దానికన్నా 10 రెట్లు భయంకరంగా కూడా పాకిస్తాన్ దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికి వారికి చాలా స్పష్టంగా ఉంది ఈ విషయం. నరేంద్ర మోడీ గారి ఆలోచనలు కూడా వారి మెదడుకి చాలా చక్కగా ఎక్కింది కనుక వాళ్ళు అటువంటి దుస్సాహసం చేస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడున్న భారతదేశంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తుల మీద ఎలాంటి కేసులు పెట్టడానికి మన భారతదేశంలో 2 విధాలుగా ఉన్నారు. ఒకళ్ళేమో ఎక్స్ట్రీమ్ కేసులో మనం ఓఐసీ లాంటి వాళ్ళని, అక్బరుద్దీన్ లాంటి వాళ్ళని మనం దాంట్లో పరిగణించవచ్చు. రెండో వాళ్ళు కొద్దిగా మోడరేట్ పీపుల్. వాళ్ళు ఏంటంటే మనసులో ఉంటుంది, ఏదో అవకాశం దొరికితే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ బయటకు వచ్చి వాళ్ళు తొందరగా చేయరు. మనసులో ఉంటుంది పాకిస్తాన్ అంటే ఇష్టం ఉండొచ్చు. అటువంటి వాళ్ళని మనం పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏదైతే ఎక్స్ట్రీమ్గా ఇట్లా మాట్లాడి ఇటువంటి యాక్షన్స్ తీసుకోమని చెప్పి ప్రజలకి వాళ్ళు మెసేజ్లు కూడా ఇస్తారు. మేము ఇప్పుడు అక్బరుద్దీన్ చూసినట్టయితే మనం ఎటువంటి మెసేజ్ జనాలకు ఇచ్చాడో మనం అందరం విన్నాం. అటువంటి మెసేజ్లు ఇచ్చిన వాళ్ళని మాత్రం కఠినంగా ఇవాళ జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. జైల్లో పెట్టి వాళ్ళని ఎంతో కొంత పరివర్తనం చేయాల్సిన అవసరం ఇవాళ భారతదేశానికి ఉంది. అటువంటి వాళ్ళని మాత్రం స్పేర్ చేయాలి అనే ఆలోచన ఇవాళ గవర్నమెంట్ మనసులో ఉండకూడదు. నిన్న మొన్నటి నుంచి పాకిస్తాన్ ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారు అక్బరుద్దీన్ గారు. వారికి కొంత బుద్ధి వచ్చిందేమో అని అనుకోవచ్చు. మనం మార్పు పరివర్తనం చెందే విధంగా నరేంద్ర మోడీ గారి ఆలోచనలు ఆయన మీద ఉండుంటాయి. అందుకనే నరేంద్ర మోడీ గారి ఆలోచనలో అతను రాంగ్ సైడ్ రబ్ చేయకూడదనే ఉద్దేశంలోకి కొంత పరివర్తన అవుతూ ఉండొచ్చేమో. అదే ఒక ఎమ్మెల్యే మీద దేశద్రోహం కేసు పెట్టిన తర్వాత ఈ పరివర్తన వచ్చిందంటారా? వాళ్ళకి మంచి మాటలతో నచ్చని వాళ్ళకి మనం ఏం చేయాలనేది మన తెలుగులో సామెత ఉంది, మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ. వాళ్ళకి దెబ్బ కావాల్సిన వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు అటువంటి విధంగానే మనం యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను గవర్నమెంట్ని అర్థిస్తున్నాను. ఇదండి ఇవాళ కిలారి దిలీప్ గారు ఉన్న పొజిషన్ గురించి చెప్పుకొచ్చారు. ఇవాళ యుద్ధ మేఘాలు అనేది ఉంటుంది, కానీ పాకిస్తాన్ అనేది మన భారతదేశం ముందు 2 రోజులు కూడా ఉండకపోవచ్చు, తట్టుకోలేకపోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్ దిలీప్ గారు.